నమస్తే ఫ్యామిలీ. సో ఈరోజు కాజాగూడ లేక్ దగ్గర ఉన్న స్ట్రీట్ ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చేసాం. సో నార్మల్గా స్ట్రీట్ ఫుడ్ అంటే హైదరాబాద్లో మనకు ఎక్కువగా గుర్తొచ్చేది డిఎల్ఎఫ్ ఆర్ ఐడియల్ లేక్ ఆర్ అయ్యప్ప సొసైటీ కదా. సో కాజాగూడ లేక్ చాలా తక్కువ మంది ఎక్స్ప్లోర్ చేస్తారు కాబట్టే ఏమో ఇంత పీస్ఫుల్గా కూడా ఉంది. ఇక్కడ వైబ్ అంతా కూడా ఎక్కువ హడావిడిగా లేదు, స్టాల్స్ కూడా అంత ఎక్కువగా లేవు. బాగుంది ప్లేస్ కూడా మంచిగా. వెనక ఒక సైడ్ కొండలు, ఇంకా అటు సైడ్ వెళ్తే లేక్ ఉంటుందంట, ఇంకా ఇటు సైడ్ అంతా కూడా ఫుడ్ ఉంది. పీస్ఫుల్గా మంచిగా ఈవినింగ్ అలాగా తిరగడానికి అయితే చాలా బాగుంది. సో ఫస్ట్ టైం వచ్చాం మేము కూడా. ఎలా ఉంటుంది ఏంటి, ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది అండ్ ఆ ప్లేస్ ఎలా ఉంది అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సో ఐ గెస్ ఇక్కడ అన్ని స్టాల్స్ 6 నుంచి స్టార్ట్ అవుతాయి అనుకుంటాను. సో మేము 6కి అంతా ఇక్కడికి వచ్చాం. కొన్ని స్టాల్స్ ఆల్రెడీ ఫుడ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసింది, ఇంకా కొన్ని స్టాల్స్ అప్పుడప్పుడే సెట్ చేసుకుంటూ ఉన్నారు అన్నీ కూడా. సో ఆల్మోస్ట్ అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అయితే ఇక్కడ కనిపించాయి. పానీపూరి, ముంత మసాలా, బొంగులో చికెన్ బిర్యానీ స్టార్టింగ్లోనే ఉంది. ఇంకా చాలా వరకు ఇలా ఫుడ్ ట్రక్స్ లాగా పెట్టేసుకొని అందులో చైనీస్ కానీ, దోశ చికెన్ కర్రీ, పూరి చికెన్ కర్రీ అని, ఫలూదా, ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి మనకు. సో స్టాల్స్ అన్నీ కూడా ఫస్ట్ వెళ్ళగానే ఒక లుక్ వేసేసామన్నమాట. సో అదే మీకు కూడా చూపించేస్తున్నాను. మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా ఇక్కడ ఎలాంటి స్టాల్స్ ఉన్నాయి ఏంటి అనేసి. సో మీరు కూడా చూసేసేయండి అవన్నీ. సో ఫస్ట్ స్టాల్ అయితే ఇక్కడ కోల్కతా రోల్స్ అని కనిపించింది. సో ఇది ట్రై చేస్తున్నాం. ఫస్ట్ చికెన్ రోల్ అనుకున్నా, కానీ ఎందుకో మళ్ళీ ఇంకా చికెన్ ఆప్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి కదా ముందు. సో ఫస్ట్ అయితే లైటర్గా ఎగ్తో వెళ్దాం అనేసి ఎగ్ రోల్ చెప్పేశాను. సో ఆల్మోస్ట్ నేను తీసుకున్న ప్రతి ఫుడ్కి కూడా ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అనేది కూడా నేను మ్యాక్సిమం చూపించడానికి కవర్ చేశాను. సో ఇక్కడ ఎగ్ రోల్ చేసేస్తున్నారు. నార్మల్ ఫస్ట్ పరాటాని రోస్ట్ చేశారు ఒక ఎగ్తో, అండ్ దాని మీద ఎగ్ ఆల్రెడీ వేసేసారు కాబట్టి ఆనియన్స్, క్యాబేజ్, లైట్ కర్రీ లాగా ఏదో పెట్టారు, కీరా, టొమాటో. సో అలాగ ఒక 2 టైప్స్ ఆఫ్ సాసెస్ వేసి రోల్ చేసి ఇచ్చారు. ఫస్ట్ ఇక్కడ కోల్కతా రోల్స్ అని ఉంది, అక్కడ ఎగ్ రోల్ తీసుకున్నాను. చికెన్ ఎందుకో రిస్కీ అనిపించింది. సో ఫస్ట్ ఇది ఎలా ఉంది, అండ్ సెకండ్ స్టాల్ చార్కోల్ చామ్ అని. ఇక్కడ ఒక ఆంటీ సపరేట్గా బార్బెక్యూ సెటప్ పెట్టేసుకొని తనే అన్నీ చేసుకుంటూ ఉన్నారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. తిన్న అన్ని ఫుడ్స్లోకి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో చాలా బాగా మాట్లాడిచ్చారు కూడా ఆంటీ అయితే. షీ వాజ్ సో స్వీట్. రీసెంట్గానే స్టార్ట్ చేశారంట, 2 to 3 weeks అవుతుంది అని చెప్పారు. సో మన ఆంటీ చికెన్ అయితే ఫ్రై చేసి ఇచ్చేసారు. సో ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. లెమన్ మ్యాండేటరీ ఫర్ నాన్ వెజ్. అండ్ నెక్స్ట్ స్టాల్ కీమా బైట్స్. సో పావ్బాజీలో ఒక డిఫరెంట్ ఫ్యూజన్ టైప్ ట్రై చేస్తున్నారు. సో ఇక్కడ చికెన్ కీమా పావ్ ట్రై చేద్దామని చెప్పాం. వీళ్ళు కూడా రీసెంట్గానే స్టార్ట్ చేశారంట, 2 to 3 weeks అవుతుంది అన్నారు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ద వే దే ఆర్ ట్రీటింగ్ ద కస్టమర్స్ వర్ ఆల్సో సో స్వీట్. ఇక్కడ కూడా ఫుడ్ చాలా బాగా నచ్చింది. ఆ చికెన్ తర్వాత దిస్ వాజ్ ద బెస్ట్. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కీమా పావ్. నేను ఇప్పుడు వరకు ట్రై చేయలేదు. చాలా బాగుంది. మీకు ఇక్కడ ఫుడ్ నచ్చితే ఇక్కడ ఉన్న బెల్ని కొట్టండి అన్నారు. సో ఆబ్వియస్లీ. సో నెక్స్ట్ స్టాల్ ఇక్కడ ఎగ్ బోండా, మిర్చి బజ్జీ ఇవన్నీ ఉన్నాయి. సో ఒక ఎగ్ బోండా తీసుకున్నాం, ఎందుకంటే ఇంకా అన్నీ ట్రై చేయాలి కదా, హెవీ అయిపోతుంది అన్నట్టు. ఇది కూడా రీసెంట్గానే స్టార్ట్ చేశారంట. ఐ డోంట్ నో, చాలా వరకు స్టాల్స్ ఇక్కడ రీసెంట్గానే స్టార్ట్ చేసామని చెప్పారు. సో ఎగ్ బోండా
ఇక్కడ ఏంటంటే మనం ముందుగా వేసి పెట్టలేదు బోండాలు ఏవైనా కూడా మనం చెప్పినప్పుడు ఇప్పుడు మాకు ఒకటే కావాలి అన్నాము. సో ఓన్లీ ఒకటి అప్పటికప్పుడు చేసి ఇచ్చినారు. వేడిగా ఉంది. అండ్ నెక్స్ట్ మోమోస్. స్ట్రీట్ ఫుడ్ అంటే మోమోస్ అయితే మిస్ చేయలేం కదా. సో ఫ్రైడ్ మోమోస్ అనుకున్నాం, కానీ ఇంకా టైం అయిపోతుంది, స్టీమ్డ్ అయితే రెడీగా ఉంటాయి కదా అన్నట్టు చికెన్ స్టీమ్ మోమోస్ చెప్పేసాం. ఇది కూడా ఇట్ వాజ్ నైస్, బాగుంది టేస్ట్ వరకు. అండ్ లాస్ట్ డెస్టినేషన్ ఇది వాఫిల్స్. సో వాఫిల్స్ ట్రై చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, అది ఇక్కడికి రావడంతో అయిపోయింది. ఇక్కడ అయితే లైక్ చాలా వరకు ఆప్షన్స్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే మినీ వాఫిల్స్ లేవు, సిగ్నేచర్ వాఫిల్సే ఉన్నాయన్నారు. సో సిగ్నేచర్ వాఫిల్లో డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. ఇక్కడ కూడా ద వే దే ఆర్ ప్రిపేరింగ్ ద ఫుడ్ సో నైస్. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, చాలా నీట్గా పెట్టుకున్నారు, గ్లవ్స్ కూడా యూజ్ చేస్తున్నారు. టేస్ట్ కూడా ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. అసలు ఆ చాక్లెట్ అలా చూస్తుంటేనే కళ్ళు కూడా నిండిపోతాయి, అంత ఇష్టం. చాక్లెట్లో కూడా ఐ ప్రిఫర్ డార్క్ చాక్లెట్. సో నార్మల్ చాక్లెట్ కన్నా ఐ లైక్ డార్క్ చాక్లెట్. సో మొత్తం డార్క్ చాక్లెటే తీసేసుకున్నా. ఇంకా చాలా వరకు ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ, ట్రిపుల్ చాక్లెట్ అని, బట్ ఐ లవ్ డార్క్ చాక్లెట్, సో అదే తీసేసుకున్నాను. ఇది కూడా టేస్ట్ ఇట్ వాజ్ యమ్. చాలా స్టాల్స్ ఉన్నాయి, ఇవన్నీ తినాలంటే ఇప్పటికే కడుపు ఫుల్ అయిపోయింది, ప్లేస్ కూడా లేదు. ఫ్రైడ్ రైస్ ఉన్నాయి, దోశ ఉన్నాయి, అవన్నీ కూడా ఇంకా ట్రై చేయలేదు. ఈ వాఫిల్స్ స్వీట్ కదా, సో ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాం. అటు సైడ్ లేకుందంటే ఒకసారి అది కూడా చూసేసుకొని ఇంకా వెళ్ళిపోదాం. నాకైతే మాత్రం అసలు చాలా పీస్ఫుల్గా అనిపించింది ప్లేస్. ఒక సైడ్ స్ట్రీట్ ఫుడ్ ఉంది, ఒక సైడ్ కొండలు ఉన్నాయి, ఒక సైడ్ లేక్ ఉంది. ప్రతిసారి స్ట్రీట్ ఫుడ్ అంటే ఆ డిఎల్ఎఫ్ చాలా గజిబిజిగా మనుషులు ఎక్కువ ఉంటారు కదా, సో ఇదైతే వైబ్ చాలా బాగా నచ్చింది నాకు. సో మీరు కూడా రండి, ట్రై చేయండి. సో మ్యాక్సిమం ట్రై చేశాను కవర్ చేయడానికి. స్టాల్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ చూపించాను, అండ్ అంత తినడానికి ప్లేస్ అయితే లేదంటే అన్ని తిని కూడా కవర్ చేసేదాన్ని. సో ఇది కాజాగూడ స్ట్రీట్ ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేశాను నేను. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే తెలుసు మీకు ఏం చేయాలో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చందన వీడియో.